సంపన్నులు నివసించే గుంటూరు ఆరగ్రహారం 7 గొంతుల సందులో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే మద్దాలగిరి పుట్టి పెరిగిన ఈ ప్రాంతం పేరు గొప్ప ఊరు దెబ్బలా ఉందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోలేని దుస్థితిలో గిరి ఉన్నారని ధ్వజమెత్తారు. స్థానిక 18వ డివిజన్ ఆరగ్రహారం 7 గొంతుల సందు వెలగ చెట్టు వారి వీధిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ప్రతి గడప నుంచి ఆమెకు అపూర్వ స్వాగతం లభించింది. ఈ మేరకు ఇంటింటికి వెళ్లి నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రజల్ని ఆమె అభ్యర్థించారు. కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు పంచిపెట్టారు. అనంతరం మాధవి మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాంత వాసులు సైకిల్ గుర్తుపై ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వాసు, సానం రమేష్, తన్నీరు కిషోరు, ఉప్పుతల, సాంసరావు, ముక్తం భాష తదితరులు పాల్గొన్నారు. రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందండి. ఎంత మద్దాలగిరి గారి గెలిచి వచ్చినా కూడా ఆయన ఏ పని చేయలేదు అన్నదానికి ప్రతీకగా రోడ్లన్నీ ఎదురు చూస్తూ ఉన్నాయి డెవలప్మెంట్ కోసం. ఎప్పుడెప్పుడు ఈ కూటమి గెలిచి వస్తే అప్పుడప్పుడు బాగుపడుతుంది గుంటూరు అన్నట్టుగా ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. జైన్ కాలనీకి మొత్తం తిరిగేసి వచ్చాము ఈరోజు. వాళ్ళందరూ కూడా ఇప్పటికే వ్యాపారాలన్నీ కుదేలైపోయాయి. ప్రభుత్వం మారాలి, మన మోడీ గారి ఆశీర్వాదం ఉంటే మాకు బాగు జరుగుతుంది. ఆ ఆశీర్వాదం ఎన్డీఏ కూటమికి దక్కింది కాబట్టి మేము ఖచ్చితంగా సైకిల్కి ఓటేస్తాము ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అని కృత నిశ్చయించుకున్నారు. ఫ్యాన్ని ఖచ్చితంగా వారి ఇంటికి పంపించే ప్రయత్నంలో అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు.